పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామచిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే రామచిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామచిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే రామచిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామచిలుక పండిన నిమ్మకాయలు చూడండి. చిన్న చిన్న కాయలు, చిన్న చిన్న కాయలు. చూడండి గుర్తు బలా ఉంది ఇక్కడ. కొద్దాం. ఇంకా పెద్ద అవుతాయి. ఈ మోళ్ళు ఉన్నాయి, దాన్ని కొయ్యాల. Kusa. చిన్న ఎండిపిండి అసలు ఈ నిమ్మకాయ ఫ్లవర్స్. ఎల్లో కలర్ అయిన తర్వాత ఈ గోడల్లో పెట్టి కాలుస్తారు. దాని కింద మంట పెట్టి మంచి చేతులు పెట్టకుండా ఏమాకిది ఎట్లా అవ్వాలి? ఎల్లో కలర్ వచ్చాక కాల్చాలి. ఇంత పెద్దగా ఉంది కదా. ఇంత చిన్న దాంచి ఎంత పెద్దదవుతుంది, ఇంకా పెద్దదవుతుందా? ఇదంతా పొగాకు పొలం. పార్సల్ వెళ్తాయి కదా, 2-3 రోజులు పార్సల్ వెళ్తాయి కదా, అప్పుడు తయారవుతుంది. ఇక్కడ ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఇక్కడేమో నిమ్మకాయలు ఏరుకోవడం జరుగుతుంది. ఇదంతా నిమ్మకాయల తోట. ఆదిత్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చావు? యాదవులకు వచ్చామే. యాదవులకు వచ్చామే. ఏ కాయలు కోసుకోవడానికి వచ్చావు? నిమ్మకాయలు కోసుకోవడానికి వచ్చామే. మరి నిమ్మకాయల చెట్టుకి ముళ్ళేగా ఉంటాయి. ఏముంటాయి? నిమ్మకాయలు. ఆ కాయ ఏది? ఆ కాయ ఏది? కాయ ఏది? కాయ చూపించు లావణ్యక్క దగ్గరికి. ఒకటి కాయండి చూపిద్దా. ఇన్ని కాయలు ఇంకా ఏరాలి చాలా. అంటే చెట్టు కింద ఏం చేస్తున్నావు నువ్వు అసలు?
నిమ్మకాయలు కోయడానికి వచ్చాను. నిజంగా నిమ్మకాయలు కోయడానికి వచ్చావా? చెట్టు కింద అట్లా లేవు నువ్వు. నిమ్మకాయలు కోసే ప్రాసెస్ లో దానికి ఉన్న చెట్టుని ఉన్న ముళ్ళులు గుచ్చుకుంటున్నాయని ఆలోచిస్తున్నాను. నిమ్మకాయలతో పాటు చెట్టుకి ముళ్ళు కూడా ఉండగా అవి చూసుకోవాలి మరి. కొయ్యగా 10 కాయలు ఎదిగితే 6 కాయలు దొరికింది. ఇంకా చాలా ఉన్నాయి కదా. నువ్వు వేరే తీసుకున్నా ఏం కొయ్యాలి? ఆ సంచి కర్ర పట్టుకునేది మావారండి. నిమ్మకాయలు కోసుకోవడానికి వచ్చాడు. సంచి రెండా నింపేయడానికి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తోడు. కర్ర ఎందుకురా? దేనికి కోయడానికి? కోసేద్దాం ఇవన్నీ కాయలు. వెళ్ళేసరికి పండుతాలే. సరే కొద్దాం రండి. పద ఒక్కటి కోయి మన ముందు కొద్దాం. కోస్తున్నారు చూడండి. పచ్చి పెద్ద అది గుచ్చుకుంటే నువ్వు చెప్తున్నాయి చెప్పి వస్తామా ఎందుకయ్యి